కాంతిమతి కేశవులయే జన్మ పుణ్యము జనించే వారింట రామానుజా. కాంతిమతి కేశవులయే జన్మ పుణ్యము జనించే వారింట రామానుజా. భగవంతుడే భువికి దిగి వచ్చినాడో నిలువెత్తు రూపాన రామానుజా. రామానుజా శ్రీ రామానుజా రామానుజాచార్య రామానుజా. కాంతిమతి కేశవులయే జన్మ పుణ్యమో జనించే వారింట రామానుజా. విశిష్ట అద్వైత సిద్ధాంతమే చాటి అష్టాక్షరి మహిమ చూపించెను. చక్షుతో విచక్షణను జనులకందించి ధర్మాన్ని ధరలోన తరింపజేసే రామానుజా శ్రీ రామానుజా రామానుజాచార్య రామానుజా. భక్తి భావమునే చిగురింపజేసి కరింపజేసావు రామానుజా. తిరుమంత్రసారం భగవత్ ప్రసాదం జనులకందించావు రామానుజా. నయనారవిందం కమనీయ తేజం నుదుట మెరిసే నామమే విష్ణు రూపం. దండము త్రిదండమును ఎల్ల వేళల్లో కరమునే ధరించి నడిచినావే రామానుజా శ్రీ రామానుజా రామానుజాచార్య రామానుజా. రామానుజా శ్రీ రామానుజా రామానుజాచార్య రామానుజా. రామానుజాచార్య నారాయణ రామానుజాచార్య నారాయణ. ముక్తి నొందే దారి సరళముగా తెలిపే ఆదిదేవుని దూత రామానుజా. ఆకాశమంతటి ఖ్యాతి గడించిన నారాయణుని అంశ రామానుజా. వేద సారాంశం దేవతారాధ్యం వివరముగా తెలిపిన గురువర్యవే. జీవాత్మ పరమాత్మ ప్రకృతి సమూహం సృష్టి ఆధారమని తెలిపే సత్యం రామానుజా శ్రీ రామానుజా రామానుజాచార్య రామానుజా. రామానుజా శ్రీ రామానుజా రామానుజాచార్య రామానుజా. రామానుజా శ్రీ రామానుజా రామానుజాచార్య రామానుజా. అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెప అనుక్షణం. అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెప అనుక్షణం. వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషువే విశ్వ ప్రేమయ మతమనే వెయ్యేళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మ
బ్రహ్మసూత్రభాషమై శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్రభాషమై అదిగో అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగార పరపానుక్షణం జై జై రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 జయ రామానుజ భగవంతుని మొగసాలను జగమంతా ఒకటేనని అంతటి రంగని చేర్చగా అంతరంగమే చాలని ఓ భగవంతుని మొగసాలను జగమంతా ఒకటేనని అంతటి రంగని చేర్చగా అంతరంగమే చాలని మందిలోని హృదయ మందిరం తెరిచే మంత్రము నియతి రాజై నుతులందిన ఆచార్యుని అవతరణం మందిలోని హృదయ మందిరం తెరిచే మంత్రము నియతి రాజై నుతులందిన ఆచార్యుని అవతరణం శ్రీ వైష్ణవ సైద్ధాంతిక నిజతత్వావిష్కరణం అదిగో అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగార పరమానుక్షణం జై జై రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 పరాత్పరుని విస్మరించి పరాకులో విశ్రమించి నరకాశ్రయమైన ధరిని చెరవిడ హరిదారి నుంచి పరాత్పరుని విస్మరించి పరాకులో విశ్రమించి నరకాశ్రయమైన ధరిని చెరవిడ హరిదారి నుంచి పరాకుసులు ప్రసాదించు పాసుర భావముగాంచి శ్రీరంగని ఆనతిగా ఆధ్యాత్మిక విధి వహించి పరాకుసులు ప్రసాదించు పాసుర భావముగాంచి శ్రీరంగని ఆనతిగా ఆధ్యాత్మిక విధి వహించి ఉడయవరుల నామంతో సాగే ధర్మోద్ధరణం అడిగో అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెప అనుక్షణం అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెప అనుక్షణం వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషువే విశ్వ ప్రేమయే మతమనే వెయ్యేళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెప అనుక్షణం జై జై రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 జై
అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరె పరెప అనుక్షణం. అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరె పరెప అనుక్షణం. వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషువే విశ్వ ప్రేమయ మతమనే వెయ్యేళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై అదిగో అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా పరపానుక్షణం. జై జై రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 జై. జై జయ రామానుజ భగవంతుని మొగసాలను జగమంతా ఒకటేనని అంతటి రంగని చేర్చగా అంతరంగమే చాలని. ఓ భగవంతుని మొగసాలను జగమంతా ఒకటేనని అంతటి రంగని చేర్చగా అంతరంగమే చాలని. మందిలోని హృదయ మందిరం తెరిచే మంత్రము నియతి రాజై నుతులందిన ఆచార్యుని అవతరణం. మందిలోని హృదయ మందిరం తెరిచే మంత్రము నియతి రాజై నుతులందిన ఆచార్యుని అవతరణం. శ్రీ వైష్ణవ సైద్ధాంతిక నిజతత్వావిష్కరణం అదిగో అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరె పరపానుక్షణం. జై జై రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 జై. గ్రామాన్ని సందర్శించి అనేక దేవాలయాలు సందర్శించి వారు అలసిపోయి ఉన్నా కూడా మన ఖమ్మం పట్ల వెంకటేశ్వర స్వామి అభిమానుల కోరిక మేరకు ఈరోజు వచ్చారు. దీనికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రామారావు గారిని వేదిక మీద అదేవిధంగా మేయర్ గారు నేరుజక్క ఖమ్మం ప్రథమ పౌరులు నేరుజక్క గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఎంతో శుభదినం. మేయర్ గారు మేయర్ గారు రావాలి. అదేవిధంగా దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మేమందరం ధన్యవాదం స్వామి. ఎందుకంటే అనారోగ్య సమస్యలతో లక్షలు పెట్టుబడి కుటుంబం ఖర్చు అవుతుంది. అలాంటి సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలా మా ఖమ్మంలో ఈరోజు మా గృహానికి వచ్చి వారి ఆశీస్సులు అందజేయటం నా జీవితం ధన్యమైనదిగా భావిస్తున్నాను. ముఖ్యంగా వీరరామారావు గారు లాస్ట్ 40 సంవత్సరాలు బట్టి నా కష్ట సుఖాలలో చేదోడు వాదులుగా ఉన్నటువంటి మా అన్నయ్య,
వారి యొక్క సహకారంతో ఈరోజు స్వామీజీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం వారి యొక్క ప్రవచనాలని దైవజీని మనందరినీ కోరేది ఏంటంటే సైలెంట్ గా అందరూ కూర్చుంటే మాత్రమే వారి యొక్క సందేశం వారి యొక్క ఉపన్యాసం మనకు అర్థమవుతుంది. కాబట్టి దైవజీ సైలెంట్ అందరూ ప్లీజమ్మా అందరూ కూడా అందరికి వినపడుతుంది. అందరూ కూడా కూర్చోవలసిందిగా కూర్చున్నాము. అందరూ కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఒక్క నిమిషం మన యొక్క స్వామీజీ అనేక కార్యక్రమాలు 2 నిమిషాలు మనకి హిందువులు రోజు రోజుకి అంతరిస్తున్నటువంటి సనాతన భావాన్ని మళ్ళీ రేపొత్తించడం కోసం, సమాజంలో ఉన్న చెడును పారదలడం కోసం పెద్దరామానంద స్వామి వారి యొక్క ఏ కార్యక్రమం తీసుకున్నారో ఈ టైంలో చిన్నజీవి స్వామి గారు 1000 సంవత్సరాల తర్వాత తీసుకోవడం అనేది ఒక మన అందరికి అదృష్టం. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమంలో సామాజిక నీతులు ఎస్టీ భద్రాచలం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ట్రైబ్స్ లో ఉన్న పేదవాళ్ళకి ఇక్కడ గురుకుల పాఠశాల లెక్క నిర్వహించడం నేను విద్యా సంస్థలుగా చాలా సంతోషపడుతున్నాము. అదేవిధంగా వారు గురుకుల పాఠశాల కాకుండా వేద పాఠశాలని, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని, గురుకుల ఆశ్రమాన్ని, అనేక సామాజిక కార్యక్రమాలు ఈ రోజు వారు ప్రవచనాల ద్వారా వేల మంది మనం అవేర్నెస్ అయినాం. అదేవిధంగా దానితో పాటుగా వారికి ఉన్నటువంటి సహకారంతో ఉన్నటువంటి ప్రతి రూపాయిని సమాజానికి ఖర్చు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ రామారావు గారిని 2 నిమిషాలు మాట్లాడడానికి కోరుతున్నాను. వారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు కన్వీనర్గా ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటేనే రాలేదా అమ్మా, నిశ్శబ్దంగా ఉంటే రాలేదా? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. పరమహంస పరిణామకాలు పద్మవిభూషణ్ మన ఆత్మీయ ఆరాధ్య ఆచార్యులు శ్రీ 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 తిరంగి శ్రీమన్నారాయణ సమర్పించుకుంటూ స్వామివారి వారి మనకు మంగళశాసనాలు సమర్పించిన నేపాల్ కృష్ణాచార్య స్వామి వారి కూడా అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ప్రసాద్ గారు ప్రపంచం నాకు చిన్న సోదరుడు. అయితే ఎన్నో విద్యకు సంబంధించింది, మెడికల్కి సంబంధించింది ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిలో ఒక మంచి ఎన్నో విద్యా సంస్థలు నడుపుకుంటూ ఈ ఉద్దేశంతో ఎన్నాళ్ళంటే ఎదురు చూస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సోమవారంతో మీరందరూ సోమవారం ప్రవచనాన్ని నిజానికి వచ్చినట్లయితే కొన్ని నిజంగా ప్రారంభండి. అందరూ సంతోషంగా మంగళాశాసనం అర్పించుకుంటారు. జయ శ్రీనారాయణ, జయ శ్రీనారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు శ్రవణ నక్షత్రం
ఏ నక్షత్రం? శ్రవణ నక్షత్రం. ఈ రోజే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుట్టిన నక్షత్రం. భగవంతుడికి ఈ నక్షత్రం చాలా ఇష్టమైన నక్షత్రం. ఇది ప్రభావం కలిగిన నక్షత్రం. ఈరోజు మన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రధానంగా చేసుకుని ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ఆరంభించాం. దేనికోసం పాదయాత్ర? శుభలా యాత్ర అని పేరు. ఏం పేరు? శుభలా అంటే ఏమిటి? మీకు వందే మాత్రం వచ్చినా రాదా? దాంట్లో ఎక్కడ ఈ పదం విన్నారా లేదా? అంటే ఏమిటి అర్థం దానికి? నన్ను పాడటం వచ్చింది కానీ అర్థం తెలియదండి. సుఫల అంటే మంచి ఫలాలని ఇచ్చేది అని అర్థం. ఈ భూమి మనందరం పండిస్తోంది, నీటినిస్తోంది, నీడనిస్తోంది, బట్టనిస్తోంది, తిండినిస్తోంది, గాలికి. అయితే ఆ భూమికి మనం ఇచ్చేదేంటి? భూమి నుంచి మనం తీసుకుంటున్నాం, దానికి ప్రతి మనం ఏమి ఇస్తున్నాము ఎప్పుడైనా ఆలోచించారా? భూమిని పాడు చేస్తున్నాం, నీళ్ళని కలుషితం చేసేదెవరు? చెట్లని నరికేదెవరు? అబద్ధాలు ఆడేదెవరు? ఎదటవాణ్ణి వంచన మోసము చేసేదెవరు? భూమి మన నుంచి అదే ఆశించేది. అది చెప్పడం కోసమనే ఈ యాత్ర. మీరందరూ ప్రస్తుతం బాగానే ఉన్నారు అనుకుంటున్నాం మేము. ఎస్, మీ పిల్లలు బాగుండాలా వద్దా? కానీ బాగుండేట్టుగా మనం చేస్తున్నామా? మనం తినే తిండి, మనం త్రాగే నీరు, మనకి పాలిచ్చే పశువులు అన్నిటినీ కృత్రిమం చేస్తున్నాము. ఇది మంచి పద్ధత కాదని తెలిస్తే చాలునా? ఏం చేయాలి? మన అలవాట్లని మార్చుకోవాలి. 10 కాలాల పాటు బాగుండాలి అని మన పూర్వులు సంకల్పించి ఇంతకాలం వాళ్ళ వంశంలో మనం సాగేట్టు చేశారు. మన దాకా వచ్చాము. మనతోటే మన వంశాలు అంతం కావాలా? మీరందరూ పైసలు సంపాదిస్తారా, సంపాదించారా? డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సంపాదిస్తారా, సంపాదించరా? బ్యాంకుల్లో వేస్తారా, వేరా? కొందరు బ్యాంకుల్లో వేస్తారు, కొందరు ఇతరత్ర తిప్పుతారు.
ఇదో అదో దేనికోసం మీరు అట్లా ధనాన్ని సంపాదిస్తారు? మీరు తినేది దాంట్లో ఎంత, మిగతాదంతా మనం డిపాజిట్ చేయడానికో ఖర్చు పెడుతున్నామే, అది ఎవరి కోసం? ఎవరి కోసం సంపాదిస్తున్నారు? పిల్లల కోసం. ఆ పిల్లలు బాగుండాలా వద్దా? కానీ బాగుండేట్టు వాతావరణాన్ని మనం చేస్తున్నామా? ఎంతమంది మీ ఇళ్లలో రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి? ఎంతమంది మీ ఇళ్లలో ఏసీలు ఉన్నాయి? మా డాక్టర్ పులిపాటి గారు బహుశా అందరిలోనూ ఏసీలు పెట్టించే ఉంటారు. బాబు, ఏసీ పెట్టుకోవడం వల్ల, రెఫ్రిజిరేటర్ వాడడం వల్ల అందులోంచి ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది, తెలుసునా? ఏంటది? CFC. ఏం చేస్తుంది అది? మనం పీల్చే గాలిని హరిస్తుంది, మన బతుకి ఆధారమైనటువంటి భూమిపై ఉండే పొరని కరిగించేస్తుంది, తెలుసునా? బాగా తెలుసునా? తెలిసే వాడుతున్నామా? లేకపోతే పాయ పొరపోతే ఏమాయ? ఆ క్లోరో కార్బన్స్ వస్తే మనకేమయ్యాయి? డాక్టర్స్ ఎప్పుడైనా సంప్రదించారా? డాక్టర్స్ ఆరోగ్యం కోసం సంప్రదించారా? రోగాలు వస్తున్నాయా? చాలా బాగా. 3 రోగాలు ఆ డాక్టర్స్ అన్నట్టుగా చక్కగా పెంచుతున్నారా? మీ చిన్నప్పుడు ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు, మీ తాతలో లేకపోతే మీ అమ్మమ్మలో నాన్నమ్మలో రెగ్యులర్ గా డాక్టర్ని సంప్రదించడం ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడైనా కళ్ళజోళ్ళు పెట్టారా? ఇప్పుడు మీరెందుకు పెడుతున్నారు? సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువ. సెల్ ఫోన్ లో చూసేది ఏదైనా మీకు ఉపయోగించేదా? అయినా దాన్ని వదలడం అవుతుందా? వాటి వల్ల సమయాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా, దుబారా చేస్తున్నామా? చెయ్యచ్చా? అన్నీ తెలుసు పాపం మీకు. కానీ ఏది చెయ్యం. ఇలా సాగితే జీవితంలో మరొక 20 ఏళ్ల తర్వాత రేపు 47 రావాలి అని మన నేతలంతా ఎదురు చూస్తున్నారే. 100 సంవత్సరాల భారతాన్ని చూడాలి అని, 2047కి వెళ్ళాలి అని అనుకుంటున్నారే. 100 ఏళ్ల పండగని చూడాలనుకుంటున్నారే. అప్పటికి మనం ఉంటామా? ఉండాలా వద్దా? ఉండాలి.
మరి ఉండేట్టు చేస్తున్నావా? ఉండాలని ఉంది కానీ దాన్ని తగ్గట్టుగా చెయ్యాలని లేదు. ఇది దుర్యోధనుడి జాతి. దుర్యోధనుడికి చుట్టూ ఉండేవాళ్ళంతా చేస్తారు. చుట్టూ ఉండేవాళ్ళంతా దుర్యోధనుడికి సలహాలు ఇచ్చారు, ఇది మంచి పని కాదురా అని. అన్నీ విన్నాడు. తర్వాత చెప్పండి, పాపం మీలాగే జానామి ధర్మం నహి మే ప్రవృత్తి, నాకు ధర్మాలు మీరేం చెప్పక్కర్లేదు, నాకు మైక్ ఇస్తే మీకంటే బాగానే చెప్తా. జానామి అధర్మం నహి మే నివృత్తి, చెడు ఏమిటో నాకు మీకంటే బాగానే తెలుసును, కానీ నేను మానబుద్ధి అవటం లేదు, నాకు మానాలనిపించటం లేదు. మంచి తెలుసును కానీ చెయ్యబుద్ధి కాదు నాకు, చెడు తెలుసును కానీ మానబుద్ధి కాదు నాకు. ఇదేం బతుకురా అయినా అని అడిగారు. ఏషమే సహజో దోష, ఇది పుట్టుకతో వచ్చిన బుద్ధి అండి. ఇది నాకు పుట్టుకతో వచ్చింది దేనితో పోతుంది? పుడకలతోటే పోవును. ఇది దుర్యోధనుడు చెప్పుకున్నాడు. పాపం ఒక్క తోక, దానికి మీరు కర్ర తీసుకొచ్చి స్ట్రైట్ గా పెట్టి దాన్ని కట్టినా మళ్ళీ ఉప్పగానే ట్రైన్ మళ్ళీ వెనక్కి పోగును. అందుకే ఈ పాదయాత్ర సుఫలా యాత్ర అని పేరు. 3వ అధ్యాయం భగవద్గీత. కృష్ణుడు చెప్పాడు, దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వః. దేవతలని మీరు గౌరవించండి, ఆ దేవతలు మిమ్మల్ని గౌరవిస్తారు. పరస్పరం భావయంతః, ఒకరికొకరు ఆదరాన్ని చూపించుకుంటూ శ్రేయః పరమవాప్స్యథ, పరస్పరము మంచిని పొందండి, శ్రేయస్సుని పొందండి అని చెప్పాడు. దేవతలు మనకి చేయాల్సిన సవ్యంగానే చేస్తున్నారు. ఎప్పుడైనా దేవతల్ని మీరు చూసారా? మేము చూస్తే బాగానే చేసేవాళ్ళు అండి. మేము చూస్తే వాళ్ళని కూడా చక్కగా గౌరవించేవాళ్ళు. మిమ్మల్ని గౌరవించాం కదా. కొంతమంది పువ్వులు పట్టుకుని ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ వేసి కొడదామా అన్నట్టుగా పట్టుకుంటారు పాపం పువ్వులు. ఆయన గారు బైక్ పట్టుకుని పువ్వులు పైకి వేయకండోయ్, కింద వేయండోయ్ అని చెప్పినా కొంతమంది చూసి గురి చూసి మరీ కొడుతున్నారు. కరెక్ట్గా మొహం మీద కొట్టాలి కదా. దేవతలకి మనం చేసే సత్కారం అదే. లేదండి మాకు కనిపిస్తే మేము బాగానే గౌరవిస్తామండి. మీకు ఎప్పుడైనా కనిపించారా లేదా దేవతలు ఎవరైనా? కనపడా? మీరు చూడాలి అనుకోలేదు, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి అని మీరు అనుకోలేదు. గాలిని చూశారా? గాలి కూడా ఎందుకలా అబద్ధాలు ఆడతారు? అంత
నిలువు అబద్ధాలు. గాలి చూడలేదా? చూడటం అంటే ఏమిటి? కంటి చూడనే. పండు రుచి చూసావు ఎప్పుడైనా? అదే ఇప్పుడు ఇచ్చింది సరే, ఇంకా రుచి చూడలేదు. ఇద్దరికి ఎప్పుడైనా మామిడి పండు రుచి చూసావా లేదా? చూసావా? మనం చదువుకున్న వాళ్ళం, కానీ ఆ చదువు మనకి సరి అయిన బుద్ధిని ఇవ్వలేదు. దురదృష్టం అది. జ్ఞానాన్ని కలిగించే ఇంద్రియానికి తెలిసేది ఏదైనా చూడటమే. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి మీకు? ఏంటవి? చెవి, ముక్కు, కన్ను, నోరు, చర్మము. దేనికి ఏది కనిపించినా అది చూడటమే అంటాము. ఒక ఇంద్రియం చూసినట్టు మరొక ఇంద్రియం చూడదు. కంటికి ఏం కనిపిస్తుంది? కంటికి ఏం కనిపిస్తుందా? ఎందుకని తెలియని మాట మాట్లాడాలి. కంటికి రూపం కనిపిస్తుంది, రంగు కనిపిస్తుంది, వాసన కనిపిస్తుందా? వాసన దేంతో చూడాలి? వాసన కంటికి కనిపిస్తుందా? అప్పుడు అది కూడా చూడటం అంటామా అనమా? కంటితో చూస్తేనే ప్రత్యక్షం కాదు. కంటికి రూపం ప్రత్యక్షం, కంటికి రంగు ప్రత్యక్షం, అంతే. వాసన దేనికి ప్రత్యక్షం? రుచి దేనికి ప్రత్యక్షం? స్పర్శ దేనికి ప్రత్యక్షం? వాటిని ప్రత్యక్షం అంటామా అనమా? బుర్ర ఉంటే అనాలి. చర్మానికి స్పర్శ ప్రత్యక్షం, నాలుకకి రుచి ప్రత్యక్షం, ముక్కుకి వాసన ప్రత్యక్షం, కంటికి రంగు రూపము ప్రత్యక్షం. ఇప్పుడు చెప్పండి, గాలిని చూసారా లేదా? గాలి మీకు ప్రత్యక్షమా కాదా? మరేం గాలి మాకు కనపడదంటారే? కంటికి కనిపించదండి, ఒంటికి కనిపిస్తుంది. దేవతలందరూ మనకి కనిపిస్తున్నారు ఇంద్రియాలకి, వేరు వేరు ఇంద్రియాలకి. వారిచ్చే ఉపకారాలను మీరు తీసుకుంటున్నారు, కానీ వాటికి మీరు చేయాల్సింది చేయటం లేదు. దేవతలు ఎప్పుడు మన విషయంలో నెగ్లిజెన్స్ వహించలేదు. దేవతలు ఎప్పుడు మనకి అపకారం చెయ్యాలి అని అనుకోలేదు, కానీ మనం ఎప్పుడు దేవతలకు ఉపకారం చెయ్యాలి అని కూడా అనుకోలేదు. గాలి మనకి ప్రాణం పోస్తుందా లేదా? గాలిని మనం పాడు చేస్తున్నామా లేదా? అయినా నన్ను పాడు చేస్తావరా, నాన్సెన్స్, నేను నీకు ఉపకారం చేయను పో అందనుకోండి, నీ బతుకు ఏమిటి అప్పుడు? చెప్పడానికి మనం ఉంటే కదా. మనం దానికి అపకారం చేస్తున్నా అది మనకు ఉపకారమే చేస్తుంది. గాలి ఒక దేవత, నీరు ఒక దేవత. నీరు మీకు ఉపకారం చేస్తుందా లేదా? మీకు ప్రాణం పోసేది ఎవరు? నీరే.
కానీ ఆ నీటిని మనం సవ్యంగా ట్రీట్ చేస్తున్నామా? అయినా నేను నీకు ఉపకారం చెయ్యను అని ఎప్పుడైనా నీరు అందా? దేవతలు ఎప్పుడు మన విషయంలో నిర్లక్ష్యాన్ని వహించలేదు, కానీ మనం ఎప్పుడు వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అనుకోలేదు. ఎంత చెత్త వీలైతే అంత చెత్త నీళ్లలో పారే, నేల మీద విసిరే, గాలిలోకి తోసేయి. ఇదే మన బతుకు అయిపోయి. ఇలా మనం జీవిస్తున్నాము. దేవతలకి మనం అపకారం చేసిన ఆ దేవతలు మనకి అపకారం చేయటం లేదు. భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు భగవద్గీతలో, పరస్పరం భావయంతః, ఒకరితోటొకరు వినిమయం చేసుకుంటూ బతకండయ్యా. వినిమయం అంటే నా దగ్గర వస్తువు ఉంటే నీకు ఇస్తా, నీ దగ్గర వస్తువు ఉంటే నాకు ఇవ్వు, నా అవసరం నీవు తీర్చాలి, నీ అవసరం నేను తీర్చాలి. ఇలా పరస్పరము ఒకరికొకరు తోడుపడుతూ బతకండి అని చెప్పాడు. దేవతలు ఆ పని మర్చిపోకుండా చేస్తున్నాయి, జంతువులు ఆ పని చేస్తున్నాయి, పక్షులు ఆ పని చేస్తున్నాయి, చెట్లు చేమలు ఆ పని చేస్తున్నాయి. మానేసి వాటిని నాశనం చేసే ప్రాణి ఎవరు? అందరికీ 100 మార్కులు. ఎంత బాగా తెలుసు. కనీసం ఒక నిజమేనే చెప్పారు. భగవంతుడు మనకి మానవ జన్మలో బుద్ధిని ఇచ్చింది. తోటి ప్రాణిని చూసి దానికి నువ్వు కాస్త తోడుపడి దాని బ్రతుకును కూడా మంచిగా సాగేటట్టు చేయవయ్యా. మన కోసం ఒకదాన్ని వాడుకోవడాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ఏమంటారు? ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది మనిషికి తప్పదు, కానీ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది తప్పు. నీకు నీళ్లు కావాలి కనుక తీసుకోవాలి, చెట్టు నుంచి తిండి కావాలి కనుక పండు కొయ్యాలి, కానీ ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి తప్ప చెట్టు ఇస్తోంది కదా మొత్తం ఆకుతో సహా దూసేస్తే మీలో ఎవరికైనా రక్తదానం చేయడం అలవాటు ఉందా? ఎంతమంది? ఎన్నిసార్లు చేశారు? ఎంత దానం చేస్తా? రక్తదానం అంటే 330 ml ఇస్తారు, ఒక యూనిట్ ఇస్తారు. యూనిట్ అంటే 330 ml అని అర్థం. మీరు రక్తదానం చేయడానికి వెళ్ళారు కదా అని ఆ పుచ్చుకునేట ఆయన ఆ పైపులు పెట్టి మీ చేతిలోకి దాంట్లోంచి 4 లీటర్లు తీసేసాడు అనుకోండి, ఏమవుతారు? మళ్ళీ లేవరు. మీరు ఇస్తున్నారు కదా అని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి తప్ప అతి పనికిరాదు. ప్రకృతి ఇతర ప్రాణి కోటి నుంచి కూడా అంతే. అవి మనకు ఉపకరిస్తున్నాయి కదా అని వాటిని ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడదు, మంచిగా వాడుకోవాలి. ఇది ఈవేళ దురదృష్టం కొద్దీ మనుషులకి చెప్పాల్సి వస్తుంది. చదువున్న ప్రాణి
జంతువులకి మీరు చెప్పక్కర్లా, దానికి మీరు అన్నం పెట్టారనుకోండి, ఎంత అన్నం తింటుంది అది? కడుపు నిండేంత వరకే తింటుంది, తర్వాత ఇంక తినదు, వెళ్ళిపోతుంది అక్కడ. మరి మనమైతే ఏం చేస్తాం? ఇంకా పట్టరా, ఇంకా పట్టరా, ఒరే ఇంకా తినలేవు కదరా, సాయంకాలం తింటా, లేకపోతే రేపు తింటా, వద్దను అంటారా? పాపం తెలియక ఎవడో ఆయన అన్నాడు, అన్ని దానముల కంటే ఎందుకుట అంటే ఆ ఒక్కదానికి కడుపు నిండాక ఇంకా చాలు అంటాడ. పైసలు ఇస్తే మీరు వద్దంటారా? మీకు అవసరం లేకపోయినా ఎవరన్నా వద్దంటారా? పాపం తెలియక అన్నాడు ఆయన. మీరు భోజనం చేసి బాగానే ఇక్కడ దాకా బయటికి రాగానే జిలేబీలు పట్టుకొచ్చారు అనుకోండి, పట్టుకొచ్చి చక్కగా ఒక గుట్టెడు మీకు ఇచ్చారు అనుకోండి, ఏమంటారు? రండి, ఇప్పుడే కదా భోజనం చేసి లేచావు అంటే రేపు పొద్దున తింటాను సార్. ఉద్దానం జంతువులేవి అట్లానే స్టాక్ పెట్టుకుంటాను ఇవ్వండి అనవు. మనిషికి స్టాక్ అవసరం అయింది కనుక రెఫ్రిజిరేటర్లు అవసరం అయ్యాయి, డీప్ ఫ్రీజర్లు అవసరం అయ్యాయి, కోల్డ్ స్టోరేజ్లు అవసరం అయ్యాయి. దాంతో సిఎఫ్సీలు రావడం ప్రారంభించి ప్రాణానికే ముప్పు వచ్చే స్థితి కలిగింది. మీ ఊళ్ళో ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి? ఎప్పుడైనా లెక్క పెట్టారా? ఇద్దరికి ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇద్దరికి లేని ఇదివరకు మీకు చదువు అంతగా ఉండేది కాదు, అప్పుడే లేవు. ఇప్పుడు చదువు ఎక్కువయ్యాక ఇంకా తగ్గాలి, కానీ హాస్పిటల్స్ ఇంకా ఎందుకు పెరుగుతున్నాయి? సరే గల్లీ గల్లీకి హాస్పిటల్ ఎందుకు వచ్చాయి అంటే మనం ప్రోగ్రెసివ్ గా పెడుతున్నామా, మరొక దిశలో పెడుతున్నామా? How are we traveling? Is our education helping us or destroying us? ఏం చేస్తున్నాం మనం? ఉన్నతికి పెడుతున్నామా, అధోగతి పాలవుతున్నామా? ఇదివరకు ఎవడైనా తాగుతున్నాడంటే సిగ్గుపడేవాడు కదా, ఎవడైనా తాగుబోతూ అంటాడేమో అని సిగ్గుపడి పాప ఎక్కడో రహస్యంగా తాగేవాడు. ఇప్పుడు తాగకపోతే ఈ మాత్రం కూడా లేదని పోతుంది. అది మాకు ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ అయ్యాక తెలిసిందే. మొదటిసారి కోవిడ్ వచ్చిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు రిలాక్స్ చేశారు. జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? మర్చిపోయారా? ఇంకా ఉంచినప్పుడు మొదట తెరిచిన దుకాణాలు ఏవి? మద్యం దుకాణాలు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? 85 ఏళ్ల పైబడ్డ ముసలమ్మలు, 20 ఏళ్ల లోపు ఉండే కుర్రాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేదు. అందరూ అక్కడ క్యూలో 2 మైళ్ళు 3 మైళ్ళు నిలబడి చాలా డిసిప్లిన్ గా పుచ్చుకున్నారు. అదో పెద్ద గోష్ఠిగా పుచ్చుకున్నారు.
అంటే మన సంస్కృతి ఎటు వెళుతోంది, ఏమవుతున్నాం మనం? భగవద్గీతలో స్వామి చెప్పింది అదే, అయినా నువ్వు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలయా, నువ్వు సుఖంగా ఉండాలి, నీ కుటుంబము సుఖంగా ఉండాలి, నీ పరంపర సుఖంగా ఉండాలి, నిన్ను పెంచే భూమి కూడా సుఖంగా ఉండాలి, నీ తోటి చెట్లు చేమలు సుఖంగా ఉండాలి, మన తోటి బతికే ప్రాణికోటి కూడా బాగుండాలి. ఇది మనకి చెప్పారు. కానీ దాన్ని మనం కాలం గడుస్తున్న కొద్దీ మర్చిపోతున్నామని మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరి కొంతకాలానికైనా మంచి రాస్తా ఏర్పాటు చేసుకుందాము అనే ఈ సుఫల యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. రామారావు గారు ఇక్కడ 2 రోజులు పెడదాం కార్యక్రమం అని పెట్టారు. సరే, ఎలాగో ఖమ్మం వస్తున్నాను కదా, ఆరంభం చేసేది రాముడి ఛాయలో ప్రారంభం చేద్దాము అని రాముడిని మనకు అందించిన రామదాసు గారి ఊర్లో ప్రారంభం చేశారు. రామదాసు గారు దున్నిన పొలం దగ్గర నుంచి రామదాసు గారు పుట్టిన ఇంటి దాకా నడిచారు. ఈవేళ ఇది కొనసాగుతుంది. ఇది ఎవరి బాధ్యత? మా ఒక్కడ బాధ్యత? అందరి బాధ్యత కాదా? ఎంతమంది అనుకుంటున్నారు అట్లా? మా అందరి బాధ్యత తెలుసు, కానీ మేము మాత్రం ఏం చేయమండి. మరి మనం కూడా ఇలాంటి దానికోసం ఏదైనా చేద్దామా వద్దా? ఎక్కడి నుంచి ఆరంభం చేద్దాం? గుడ్, మంచి మాట అన్నావు. మన ఇంటి నుంచి ఆరంభం చేద్దాం. ఎవరెవరి ఇంటి నుంచి వాళ్ళు ఆరంభం చేద్దాం. మన ఇంట్లో ముందర ఆరోగ్యానికి సంబంధించినవి మన పిల్లలకి అలవాటు చేద్దాం. మన ఒంటికి బలాన్నిచ్చే ఆహారం పెడదాం. అలా అనుకుని మీరు పెట్టేవన్నీ కూడా బయటవన్నీ పెడుతున్నారు. ఇంట్లో వంట తక్కువ, బయట తిండ్లు ఎక్కువ. కనీసం బయట తిండ్లు మానే ప్రయత్నం చేద్దాం. ఇంటి తిండి తినడం ప్రారంభం చేద్దాం. ఇంటి తిండి అలవాటు అయ్యాక ఇంటి తిండ్లలో కూడా పనికిరాని చెత్తని పక్కన పెడదాం. మీలో ఎంతమందికి మైదా పిండి తోటి పదార్థాలు తయారు చేయడం అలవాటు? మైదా పిండితో ఎవరు వాడరా? అంటే మైదా పిండి వాడతారా వాడరా? గోధుమ పిండి. బజార్లో స్వీట్ వండరా? మా చిన్నప్పుడు మైదా పిండి మైలు తుక్కం వేసి వాల్ పోస్టర్ లాంటిది దాన్ని వాడేవారు. ఇప్పుడు అది తిండికి వాడుతున్నారు. క్యాన్సర్ రాక ఏమొస్తాయండి? రోగాలు రాక ఏమొస్తాయండి? ఇంట్లో తర్వాత ప్రారంభం చేద్దాం. ఓకే, ఇంట్లో ఏమి తినాలి, ఏమి మానాలి,
లెటెస్ట్ థింక్ లేటర్. కానీ మొట్టమొదట బయట తిండ్లు ఆపే ప్రయత్నం చేద్దాం. మీ పిల్లలకు కానీ మీ వాళ్ళకు కానీ అవి ఆపి చక్కగా ఇంట్లో వండిన తినమని చెప్పాలి. అంటే అది తినబులుగా వండండి, తినడానికి వీలయ్యేట్టుగా వండండి. మీరు మంచిగా వండితే వాడు పెద్దవాడు అవుతారు కదా, పిల్లలు కూడా అవుతారు కదా. అక్కడి నుంచి ఆరంభం చేద్దాం. క్రమంగా జీవితాలని మన తర్వాత కొన్ని తరాలు సాగడానికి మంచి మార్గం వేసుకుందాం అని శుభగా యాత్ర ఈవేళ ఆరంభం చేయడం జరిగింది. రేపు మన గోదాదేవి, ఎంతమందికి తెలుసు గోదాదేవి? అందరికీ తెలుసు. ఎవరావిడ? ప్లీజ్ గోదాదేవి. ఓకే, ఒక కృష్ణ భక్తురాలు. 12 ఆళ్వార్లలో ఒకరు. మహానుభావులైన జ్ఞానులందరికీ మార్గదర్శకురాలు. రామానుజాచార్య స్వామి వారికి కూడా ప్రేరణ కలిగించినటువంటి మహానుభావురాలు గోదాదేవి. ప్రకృతిని ఎట్లా చూడాలి, ప్రాణికోటిని ఎట్లా చూడాలి, విజ్ఞానం అంటే ఏమి. ఈవేళ చాలా మంది మేము ఇవన్నీ నమ్మవండి, నేను సైన్స్ని నమ్ముతామండి, మాకు సైన్స్ ఉంటేనే ఇష్టం అండి అంటుంటారు కదా. ఆ సైన్స్ అంటే ఏమిటో గోదాదేవి చెప్పి చూపించింది. ఇప్పుడు సైన్స్ అని మాట్లాడే వాళ్ళకి ఏం తెలుసును? గోదాదేవి సైన్స్ అని ఏది చెప్పిందో రేపు చెప్తాం మీకు, ఈవేళ కాదు. రేపేదో కార్యక్రమం గోదాదేవి కళ్యాణం ఎక్కడ? అక్కడ గోదా కళ్యాణం పెట్టారు. అక్కడ రేపటి సాయంకాలం 6 గంటలకు అక్కడికి వస్తే అప్పుడు చెప్తాం గోదాదేవి ఏం చెప్పింది దాని గురించి. ఓకే, ఈవేళ మన డాక్టర్ ప్రసాద్ గారు దంపతులు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి మీ అందరికీ కూడా వాళ్ళ ఆనందాన్ని పంచాలి అని అనుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మనిషికి సంపాదించడం కాదు ప్రధానం, పంచుకోవడం ప్రధానము అని వారు చూపిస్తున్నందుకు వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దాన్ని అందుకున్న మీ అందరికీ కూడా మంగళాశాసనాలు. కాంతిమతి కేశవులయే జన్మ పుణ్యము జనించే వారింట రామానుజ. కాంతిమతి కేశవులయే జన్మ పుణ్యము జనించే వారింట రామానుజ. భగవంతుడే భువికి దిగి వచ్చినాడో నిలువెత్తు రూపాన రామానుజ. రామానుజ శ్రీ రామానుజ
కాంతిమతి కేశవుల ఏ జన్మ పుణ్యమో జనిగించే వారింట రామానుజ విశిష్ట అద్వైత సిద్ధాంతమే చాటి అష్టాక్షరి మహిమ చూపించెను చక్షుతో విచక్షణను జనులకందించి ధర్మాన్ని ధరలోన తరిగింపజేసే రామానుజ శ్రీ రామానుజ రామానుజాచార్య రామానుజ భక్తి భావమునే చిగురింపజేసి తరింపజేసావు రామానుజ తిరుమంత్రసారం భగవత్ ప్రసాదం జనులకందించావు రామానుజ నయనారవిందం కమనీయ తేజం నుదుట మెరిసే నామమే విష్ణు రూపం దండము త్రిదండమును ఎల్ల వేళల్లో కరమునే ధరించి నడిచినావే రామానుజ శ్రీ రామానుజ రామానుజాచార్య రామానుజ రామానుజ శ్రీ రామానుజ రామానుజాచార్య రామానుజ రామానుజాచార్య నారాయణ రామానుజాచార్య నారాయణ ముక్తి నొందే దారి సరళముగా తెలిపే ఆదిదేవుని దూత రామానుజ ఆకాశమంతటి ఖ్యాతి గడించిన నారాయణుని అంశ రామానుజ వేద సారాంశం దేవతారాధ్యం వివరముగా తెలిపిన గురువర్యవే జీవాత్మ పరమాత్మ ప్రకృతి సమూహం సృష్టి ఆధారమని తెలిపే సత్యం రామానుజ శ్రీ రామానుజ రామానుజాచార్య రామానుజ రామానుజ శ్రీ రామానుజ రామానుజాచార్య రామానుజ రామానుజ శ్రీ రామానుజ రామానుజాచార్య రామానుజ కాంతిమతి కేశవుల ఏ జన్మ పుణ్యము జనించే వారింట రామానుజ కాంతిమతి కేశవుల ఏ జన్మ పుణ్యము జనించే వారింట రామానుజ భగవంతుడే భువికి దిగి